ఈ ఎంసెట్ లేదా ఎఫ్సెట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆల్టర్నేటివ్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్లు జరుగుతున్నవి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ప్రెసెంట్ డేస్లో మనకు పనులన్నీ అయిపోయాక ఏదైనా కొంచెం టైం దొరికింది, ఇలా కూర్చుందాం అంటే, కూర్చొని మాట్లాడుకుందాం అంటే ఆ టైంలో కూడా మన చేతిలో మొబైల్ ఉంటుంది. అవును, ఖచ్చితంగా మొబైల్ పట్టుకొని ఏదో చూసుకుంటున్నాం అనేసి ఇదే పని. అంటే ఒక్కరోజు కూడా ఆ మొబైల్ మనం పక్కన పెట్టి ఉండలేమా? ఈ మధ్య కాలంలో ఈ జనరేషన్లో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ చూసుకుంటే, మ్యారేజ్ అయ్యాక పెళ్లి ఆల్బమ్ ఉంటుంది చూసారా, అది వచ్చే లోపే డైవర్స్ అయిపోతున్నాయి కొంతమందికి. అంటే అక్కడ డిస్టర్బెన్స్ అనేది ఈ సోషల్ మీడియా, ఈ గ్యాడ్జెట్స్ వల్ల కూడా వస్తుంది. ఎంతమంది వైఫ్ అండ్ హస్బెండ్స్ అసలు మీరు అన్నట్టుగా ఒక వీడియోలో చెప్పారు, పడుకునే ముందు కాసేపు కూర్చొని మాట్లాడుకోవాలి అని. ఆ మాట్లాడుకునే టైం లేదు. అక్కడ కూడా హస్బెండ్ కానీ వైఫ్ కానీ, హస్బెండ్స్ అనొద్దు, మన వైఫ్స్ కూడా ఆగి తయారయ్యారు. ఆ టైంలో కూడా బెడ్ మీద కూర్చొని కూడా పడుకునే టైంలో ఆ 10-11 అయినా కూడా ఆ మొబైల్ తోటే. మరొక్కసారి దీనికి చెక్ పెట్టే సూత్రాలు ఏం లేవంటారా? వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనేది ఎన్నో కారణాల వల్ల కూడా దెబ్బతింటుంది. మరి ఈ గ్యాడ్జెట్స్ వల్ల కూడా దెబ్బతింటుందా అంటే ఒకసారి దాని గురించి. మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు. పెళ్లి పీటల మీద అబ్బాయి చేతిలో అమ్మాయి చేతిలో ఫోన్లు ఉండట్లేదా? నిమిషానికి ఒకసారి పక్కన తీసి పెడతారు. చూడట్లేదా? చూస్తున్నారు. Notifications. పెళ్లి జరిగేటప్పుడు కూడా ఏంటండి, ఒకళ్ళనొకళ్ళు చూసుకోవాలి కదా. ఇప్పుడు పాపం ఒక నిమిషం కావాలి పక్కన పెడతారు జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు, లేకపోతే అక్కడ కూడా పట్టుకుంటారు. ఎందుకంటే పంతులు చెప్తారు, జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు తెర ఒకటి అడ్డం పెడతారు. అవును. ఆ తెర తీయంగానే చూపులు కళ్ళు కలిపి చూసుకోమంటారు. చూపులు కలిసిన శుభవేళ అంటారు దాన్ని. అంటే అది ఆచారం పాతది. ఇప్పుడు పెళ్లికి ముందే లవ్వులు చేసుకుంటుంటే ఇంకా తొలి చూపులు ఏంటి, లేకపోతే చూపులు కలిసిన శుభవేళ ఏంటి, అదేం కాదు. సాంప్రదాయాన్ని పోగొట్టకూడదని అది ఒకటి ఏర్పాటు చేస్తారు. అసలు అర్థం అప్పుడు చూసుకోవాలి అని. అలా చూసుకోవడం వల్ల కళ్ళు కమ్యూనికేట్ చేస్తాయి వాళ్ళ భావాల్ని, వాళ్ళ మనసులో ఉన్న ఉద్దేశాలని కూడా. ఇప్పుడు అది లేకుండా పెళ్లి పీటల మీద నిమిషానికి ఒకసారి సెల్ ఫోన్ చూస్తారు. ఇంకా గట్టిగా మాట్లాడితే పెళ్లి కొడుకే ఫోన్లో డెకరేషన్ వాళ్ళతోటి చుట్టాలు గనక వస్తుంటే లొకేషన్ పెట్టమని పెళ్లి కొడుకుకి ఫోన్ చేసి అడగడం లాంటి దరిద్రమైన పనులు కూడా జరుగుతున్నాయి. పక్కన ఎవరైనా చూసుకోవచ్చు కదా, పెళ్లి కొడుకే ఫోన్ చేస్తారు. చుట్టాలు అవనివ్వండి, ఫ్రెండ్స్ అవనివ్వండి, లేదా పెళ్లి కూతురు తరఫు వాళ్ళైతే ఆ అమ్మాయికి చేస్తూ ఉంటారు. ఇది అసలు ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఉంటారు కదా పక్కన, లేదంటే వెడ్డింగ్ కార్డ్స్ మీద నెంబర్స్ ఇస్తారు, ఫోన్ నెంబర్స్. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే వేరే ఎవరి నెంబర్ అని ఇస్తే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఆ పని చేయరు, డైరెక్ట్గా వీళ్ళకే ఫోన్లు చేస్తారు, మా ఫ్రెండే కదా, మా సొంత చుట్టమే కదా అని చెప్పి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు కూడా నిమిషానికి ఒకసారి మెసేజ్లు వస్తున్నాయా వాటి కోసం వాట్సాప్లో ఓపెన్ చేసేసి చూస్తూ ఉంటారు. అంటే సరే పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా ఇదే స్థితి. పెళ్లికి ముందు అంటే పెళ్ళి అయ్యే వరకు పోనీ మాటలు ఉండవు అనుకుందాం, పెళ్ళి అయిన దగ్గర నుంచి మాట్లాడుకోవచ్చుగా పోనీ. అప్పుడైనా ఫోన్ పక్కన పెట్టి పెళ్లి అయింది కాబట్టి, భార్యాభర్తలు అయ్యారు కాబట్టి ఏదన్నా మాట్లాడుకోవడానికి ట్రై చేయాలి. మాట్లాడరు. ఏంటంటే వీళ్ళకి మీడియా ద్వారానే మాటలు కూడా, ఇందులో ఏదైనా చూస్తారు దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నేను చూశాను. ఆ ఫోన్లో చూడడము, చెప్పుకోవడం, నవ్వుకోవడము, లేదా కాసేపు ఫ్రెండ్స్ వస్తే కొంచెం ఎంటర్టైన్ చేస్తారు. ఇంకా వాళ్ళు ఎంతసేపు ఉండరు కదా, తర్వాత మళ్ళీ వీళ్ళలాగా. ఈ పద్ధతి అనేది పోవాలి. అంటే మీరు అన్నట్టుగా మేడం, మామూలుగా ఈ మొబైల్స్ లేకుండా ఒక గంట అయినా మనం ఉండగలుగుతామంటారా? ఉండలేము. అంటే అవసరం ఉంటేనే చూడాలి. మరి అందుకే చెప్పేది, ఇప్పుడు మీరు నేను ఉన్నాం, మన అవసరానికే చూస్తా ఉందండి. అదే పనిగా దాంట్లో వేరే ఏం చూడం. ప్రోగ్రామ్ కి సంబంధించినవి మీరు ఏమైనా నోటిఫికేషన్స్ పెడితే చూడడము, నేనేమైనా రిప్లై ఇవ్వాలంటే కూడా అంతవరకే కదా మనం చూస్తాము. అది అందరూ తెలుసుకోవాలి. అది మనకి అవసరాన్ని తీర్చే ఒక వరం, అది దేవత అని చెప్పుకోవాలి. అవసరాన్ని తీర్చే మంచి మనకి ప్రపంచాన్ని మన చేతిలో ఉంది అంటే నేనైతే దేవతా స్వరూపంగానే అనుకుంటాను. ఏది తెలియకపోయినా గబుక్కుని మనం అది చూసుకుంటే వెంటనే మన చేతిలో నాలెడ్జ్ పెడుతుంది. మరి అటువంటి దాన్ని మన అవసరానికి వాడుకోవాలి, కానీ అన్నెసరీగా పిచ్చి అన్ని చూడకూడదు. అవన్నీ చూస్తుంటే అవే వస్తూ ఉంటే అసలుది పోతుంది అనమాట. అందుకని మనం మంచియే చూస్తూ అవసరానికి అవే చూస్తే అవే వస్తూ ఉంటాయి. మనకి నాలెడ్జ్ని పెంచుకోవచ్చు. ఈ వీటి వల్ల ఏంటంటే గొడవలు వీటి వల్లే వస్తున్నాయి కుటుంబాల్లో. ఏ రిలేషన్ అన్న భార్యాభర్తల వయసు కూడా లేదండి. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు వీటిల్లో పడిపోయారు. ఇప్పుడు
తెలియనివి కూడా తెలుసుకుని మినిమం వాళ్ళకి ఎంతవరకు అవి వాట్సాప్లని మెసేజ్లని ఇంతవరకు ఫోటోలని ఇలాంటివి నేర్చుకుని వాళ్ళు కూడా అందులో మునిగిపోతున్నారు. అంటే మేడం ఈ మొబైల్స్ గ్యాడ్జెట్స్ వల్ల కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు అవుతున్నాయంటే రీజన్స్ ఉన్నాయంటారు ఖచ్చితంగా. ఖచ్చితంగా. మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. ఇప్పుడు వచ్చే గొడవలు కంప్లీట్ గా ఆ పాతకాలంలో వచ్చే గొడవలు లాంటివి కానే కాదు, ఇవి ఇలాంటివే. పాతకాలంలో గొడవలు మామూలుగా కుటుంబం గురించి కానీ, భర్త చెడు తిరుగుళ్ళు తిరిగినా, భార్య తప్పులు చేసినా, పిల్లల గొడవలు వచ్చినా, చుట్టాల గొడవలు వచ్చినా వాటి గురించి ఉండేవి గొడవలు. ఇప్పుడేంటి ఖచ్చితంగా ఇది ఈ సెల్ ఫోన్ వల్లే వస్తున్నాయి ఈ గొడవలు. ఈ సెల్ ఫోన్ తోనే గొడవలు వస్తున్నాయి. ఏంటి ఒక కాసేపు కాదు, కొంచెం సేపు కాదు, 24 గంటలు ఈ ఫోన్లోనే ఉంటున్నారు పెద్దవాళ్ళు కూడా. నేను చెప్తున్నా, ప్రతి ఇంట్లో ఈ సమస్య ముఖ్యంగా ఆడవాళ్ళు ఎదుర్కొంటున్నారు మగవాళ్ళ గురించి. ఏం చేయాలి మరి మేము కూర్చుని ఖాళీగా అంటారు. ఏంటి ఏం చేయాలి, ఇంట్లో తిరగచ్చుగా, ఇంట్లో అటు ఇటు తిరగచ్చుగా, ఆడవాళ్ళు తిరగట్లేదా ఇంట్లో? ఆ పని ఈ పని ఈ పని ఆ పని తిరుగుతున్నారుగా, మీరెందుకు ఖాళీగా కూర్చోవాలి? ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ అయినా సరే అదే పనిగా చైర్లో కూర్చుంటే వాళ్ళు ఫ్యాట్ అయిపోవడము, వేరే వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతున్నాయి కదా. ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో అందరికీ తెలుసు. ఒక్కటి కాదు, ఒబేసిటీ ఏంటి, కొలెస్ట్రాల్ ఏంటి, ఇంకోటి ఏంటి, అసలు ఒళ్ళు బద్ధకం వచ్చేసి ఒళ్ళు పెరిగిపోయి ఐడిల్గా అయిపోతున్నారు. అసలు బుర్ర కూడా మందమైపోతుంది. ఇంకా వారు దేని మీద ఉండదు, ఆ సిస్టమ్ ఉంది, సిస్టమ్ పని చేసుకుంటూ ఉంటారు అంతే, ఇంకా లేగవరు. మధ్యలో ఫోన్ చూసుకుంటూ ఉంటారు. ఒకవేళ జాబ్ అవర్స్ అయిపోతే కూడా ఇంకా దీంట్లో వేరే ఎందుకంటే మాకు కొంచెం రిలీఫ్ కావాలి, రిలాక్సేషన్ కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి అని మొదలు పెడతారు. అదేంటంటే రేగి చెట్టు కింద గుడ్డివాడు అని ఒక కథ ఉంది. ఒక చిన్న కథ చెప్తా. ఒక గుడ్డివాడు ఉన్నాడు. అందరూ బాగా తిరుగుతున్నారు, నవ్వుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, అటు వెళ్తున్నారు ఇటు వెళ్తున్నారు, మాటలు చెప్పుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు. పాపం ఈ అబ్బాయికి ఏం కనపడదు. ఒక చోట కూర్చోబెడతారు. ఇది ఎప్పుడు పాతకాలం కదా కాబట్టి ఓ పక్కన కూర్చోబెడతారు. కూర్చోబెట్టినప్పుడు అతను ఏం చేయాలో తెలీదు, ఎవరి మాటలు వినపడవు. ఒక చోట కూర్చుంటే ఎక్కడో ఉంటారు వాళ్ళు నవ్వుకుంటున్నారా, తింటున్నారా, తాగుతున్నారా, తిరుగుతున్నారా, ఆడుకుంటున్నారా, పాపం ఈ అబ్బాయికి ఏమీ తెలియదు. అప్పుడు ఒకసారి చెప్పాడంట, నాకు ఏమీ తోచడం లేదు, నాకు ఏం మాటలు వినపడట్లేదు, ఏమి తెలియటం లేదు, మీరు అందరు ఎక్కడ ఉంటున్నారు అని అడిగితే వెటకారంగా ఏం చేశారు, ఆ ఒక వ్యక్తి నువ్వు ఒక పని చేయని చెప్పి తీసుకొచ్చి ఒక రేగి చెట్టు కింద కూర్చోబెట్టాడట. ఆ కొమ్మలు ఉంటాయి కదా, ముళ్ళుతో ఉంటాయి కదా, అది ఇట్లా గాలికి ఇట్లా కదిలినప్పుడల్లా కొంచెం ఇట్లా తగులుతుంది. కొంచెం దూరంగా కూర్చోబెట్టి ఉండొచ్చు, మరీ గీరుకుంటే రక్తం వస్తుంది కదా, జస్ట్ ఆ కొమ్మ తగిలేటట్టుగా కూర్చోబెట్టి అది గాలికి ఎప్పుడైతే ఇట్లా కొమ్మ కదులుతుందో అప్పుడు నీకు ఇట్లా టచ్ అయినప్పుడల్లా నువ్వు నవ్వుతూ ఉండు అని చెప్పారంట. పాపం నిజమే అనుకుని, అమాయకత్వం అయిన రోజులు కదా, నిజమే అనుకుని గాలి వీచినప్పుడల్లా కొమ్మ కదిలి ఇట్లా రాచుకుని వెళ్ళినప్పుడల్లా ఓహో వీళ్ళందరూ ఎక్కడ నవ్వుకుంటున్నారు, ఏదో సరదాలో ఉన్నారంటే కనపడదు కదా అని చెప్పి తను కూడా నవ్వటం మొదలుపెట్టాడు. అలా ఎంతోసేపు అనమాట. అంటే ఆ భ్రమ ఆ మాయాలో ఉంచేసి వీళ్ళ పని వీళ్ళు. అలాగా వీళ్ళు కూడా ఏంటంటే ఒక్కట్లే సెల్ ఫోన్ పెట్టేసుకుని ఇలాగా రేగి చెట్టు కింద గుడ్డివాళ్ళలాగా నవ్వుకుంటూ ఉంటారు. అంటే అక్కడ ఒక్కళ్ళే ఉన్నాను, నేను ఇవేవో చూసుకుంటూ నవ్వుకుంటున్నాను, ఇంకా కుటుంబం ఉంది, నేను ఏం మాయలో ఉన్నాను అని తెలుసుకో. అతను రేగి చెట్టు కింద కూర్చున్నాడంటే అతను గుడ్డివాడు కాబట్టి అది వేరే విషయం. నువ్వేంటి కాళ్ళు అన్నీ ఉన్నవాడివి, నువ్వు లెగవాలి, తిరగాలి, మాట్లాడాలి, ఇంట్లోకి ఏమైనా వస్తువు కావాలని అడగాలి, అవసరం లేకపోయినా అడగాలి, అంటే కొంచెం మాట్లాడటం, లేకపోతే మాట్లాడటం మర్చిపోతారు. ఇప్పటికే మన తెలుగు అంతరించిపోయింది. చాలా మందికి తెలుగు తెలీదు, వాళ్ళ రీజనల్ తెలుగు అనేది ఉంటుంది, ఏ స్టేట్ అయినా ఏ జిల్లా అయినా ఆ లాంగ్వేజ్ని మర్చిపోతున్నారు. ఏదోదో మాట్లాడేస్తుంటారు, మిక్స్ చేసేసి లాంగ్వేజ్ని, లేదంటే ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుతూ ఉంటే ఇంట్లో మన చెప్తారు పడికట్టు మాటలు అంటారు కదా, అంటే మన ఇంట్లో అలవాటు ఉన్న మాటలు, మన ప్రాంతానికి సంబంధించిన మాటలు ఉంటాయి. అవి మనం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలు రిపీటెడ్గా తిరుగుతూ ఉంటే ఆ భాష బ్రతికి ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే మనం అలా మాట్లాడుకోవటం వల్ల మన ఫీలింగ్స్ని చాలా బాగా కన్వే చేయగలుగుతాం కూడా, అలా అనమాట. అది పోయింది. నేను చెప్పేది ఏంటంటే ఇలా ఇంట్లో తిరుగుతూ ఉండండి, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండండి, అప్పుడు ఇంట్లో వాళ్ళకి కమ్యూనికేషన్ బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే వాళ్ళ రిలేషన్స్ బాగుంటాయి, ఏదైనా ఒక విషయం గురించి షేర్ చేసుకున్న వాళ్ళు అవుతారు. మరి ఒక పని ఏదైనా చెయ్యాలి అంటే షేర్ చేసుకోవటం ద్వారా మనం ఓకే అని ఒక డెసిషన్ తీసుకోవడానికి బాగుంటుంది, అన్ని విధాలా బాగుంటుంది. అంటే మనకి ఏదైనా సమయం దొరికింది అంటే
కొంచెం మన వాళ్ళతో మాట్లాడాలి ఖచ్చితంగా. కూర్చొని. ఆ టైంలో కూడా మనం మొబైల్ పట్టుకుని అంటే ఆ, టైం దొరికింది కదా కాసేపు మొబైల్ చూద్దాం అనుకోకుండా దాన్ని కొంచెం పక్కన పడేస్తే ఉమ్, షేర్ చేసుకోవాలి. వైఫ్ అండ్ Share హస్బెండే గానీ అవును. పిల్లలతో గానీ పేరెంట్స్ గానీ ఎవరైనా సరే. అవును. ఇంకొకటి కాస్తంత ఖాళీ దొరికితే ప్రతి ఇంట్లో ఒక హాలో ఒక బాల్కనీ ఏడుస్తుంది కదా, కూర్చుని కాసేపు 2 నిమిషాలు ఏమంటారు నేచర్ని నేచర్ని కూడా మనం కొంచెం ఆస్వాదించాలి. అది ఎండ అవనివ్వండి, వేడి అవనివ్వండి, చల్ల అవనివ్వండి, వర్షం అవనివ్వండి, కాసేపు కూర్చుంటే అది ఏంటంటే ప్రశాంతమైనటువంటి ఒక ఫీలింగ్ బ్రెయిన్లోకి Yes. వెళ్తుంది. ఎండాకాలం అయినా సరే ఏముంది, కూర్చోండి ఇద్దరు కాసేపు ఎక్కడో చోట కూర్చోండి, ఇంట్లోనో బాల్కనీలో కూర్చొని ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు కూర్చోండి, ఏదో ఒకటి ఎవరో ఒకరు కనిపిస్తుంటారు, 2 మాటలు అలా మాట్లాడుకోవచ్చు కదా. ఇంట్లోనే ఆ సిస్టమ్ దగ్గర ఒకళ్ళు, ఈ సెల్ ఫోన్ దగ్గర ఒకళ్ళు, పొయ్యి దగ్గర ఒకళ్ళు అలా మగ్గిపోతే వాళ్ళ ప్రపంచం ఏం ఉండదండి. అసలు మనకి మానసికమైనటువంటి భావాలు కట్ అయిపోతాయి, తర్వాత మన ఆలోచనలు కట్ అయిపోతాయి, సంబంధాలు కట్ అయిపోతాయి, అన్నిటికీ రీజన్ అన్నమాట అది. Yes. ఇప్పుడు మొన్న ఒక జోక్ కూడా మనం చూసాం ఒక చోట, భర్త ఎప్పుడు చూసినా సెల్ ఫోన్ చూస్తున్నాడు అని చెప్పి లాక్కుని టీవీకి వేసి కొట్టింది, కొట్టింది. 2 పోయాయి. అంటే అడుగుతుంది ఎంతసేపటికి మాట్లాడి, ఇంకొక ఆవిడ ఆ సిస్టమ్ తీసుకెళ్లి అవతల బారేస్తే అప్పుడు కానీ లేచి రాలేదు. అంటే ఆ భార్యకి ఎందుకు కోపం వస్తుంది, ఆ వచ్చిన కోపంలో రీజన్ ఉందా లేదా, న్యాయం ఉందా లేదా అని ఆలోచించగలగాలి. నా ల్యాప్టాప్ తీసేస్తావా, నా ఫోన్ తీసేస్తావా అని చెప్పి తిరగబడి కొట్టడం, లేకపోతే హత్యలకు వెళ్ళిపోతున్నాయి అలాంటి కోపాలు. ఇవన్నీ కాదు, ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోండి. సిస్టమ్ దగ్గర ఎంతసేపు ఉండాలి, సెల్ ఫోన్తో ఎంతసేపు ఉండాలి, ఇంట్లో వ్యక్తులతో ఎంతసేపు, భార్యే కాదండి ఫ్యామిలీ ఉండదా, పిల్లలు ఉండరా, పిల్లలు ఇంతోళ్ళు ఉండొచ్చు అంతోళ్ళు ఉండొచ్చు, డిగ్రీలకు వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, మరి ఫ్యామిలీ అయిన తర్వాత ఎలా ఉండాలి బాండ్. Yes. నలుగురు చేతిలో 4 ఫోన్లు ఉంటాయి. నేను ఈరోజు మార్నింగే చూశాను, మా ఇంటి పక్కనే ఎక్కారు కారు, ఎక్కి ఇంకా ఇంత దూరం కూడా రాలేదు, ఒక 10 అడుగులు, అక్కడ ఒక 7-8 ఏళ్ల పిల్లాడు కూర్చున్నాడు ఫ్రంట్ సీట్లో. అక్కడ ఇల్లు ఎంత దూరం ఉందంటే రోడ్డు మీదకి వచ్చి ఇంకా 1/2 సెకండ్ కూడా కాలేదు, సెల్ ఫోన్ ఓపెన్ చేసేసి చూసేస్తున్నాడు. పక్కనే ఫాదర్ ఉండొచ్చు డ్రైవింగ్ సీట్లో. మరి ఎందుకు ఎలా చేస్తున్నారు? ఆ పిల్లాడిని రోడ్డు మీద చూడరా బాబు, ఆ ట్రీ చూడు, ట్రీ మీద ఫ్లవర్స్ చూడు, లేదా పక్షులు ఉంటాయి చూడు, రోడ్డు మీద కుక్క ఎదురు కనిపిస్తుంది చూడు, పిల్లి కనిపిస్తుంది చూడు, అక్కడ టెంపుల్ ఉంది, పూజారి వస్తున్నారు, అవన్నీ వాతావరణంలో ఉండేవి, అవన్నీ కూడా ప్రకృతిలో. అవన్నీ ఎందుకు చూడమని ఎందుకు చెప్పరు? ఒక లాక్కుని జేబులో పెట్టుకోలేడు ఆయన, ఫోన్ ఎందుకు ఇచ్చినట్టు? ఇంత పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు ఎంతమంది ఉంటాయి ఇంట్లో, అంతమంది చేతిలో సెల్ ఫోన్లు, ఇవి స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయండి, మామూలు ఫోన్లు కావు. మరి ఎవరి ప్రపంచం వాళ్ళు, ఎవరికి కావాల్సిన వాళ్ళు చూసుకుంటాడు. టైంకి ఇది మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఇంట్లో భార్య మాత్రం వెళ్ళి వండాలి, ఆవిడ కూడా తూతు మంత్రంగా వంట చేసేసి గవా ఫోన్ చూసుకుంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు తెగిపోతాయి, తర్వాత మానసికంగా వాళ్ళు కుంగిపోతూ ఉంటారు, ప్రేమలకి నోచుకోరు, వ్యవహారాలు నాశనం అయిపోతాయి, అన్ని ఆర్టిఫిషియల్ గా జరిగిపోతుంటాయి, అంతే మెకానికల్ గా. థ్యాంక్ యూ.